లక్ష్మీనాథం కమలనయనం హారకేయూరభూషం సర్వవ్యాప్తం బహుగుణభరం దోషదూరం భయాబ్దయాబ్ధిం స్వానాం తాపత్రయహరమజం నిర్విశేషం విశేషం లోకాతీతం పురుషమతులం భావయామిష్టదేవం. స్వామివారు దేవుని గడపలో లక్ష్మీ వెంకటరమణుడుగా భక్తులను అనుగ్రహించేటువంటి ఆ స్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ మాఘమాసంలో అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఈ రోజున దేవుని కడపలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో హంసవాహన సేవ జరుగుతోంది. చాలా అద్భుతమైనటువంటిది. స్వామివారు హంస మీద కూర్చొని ఆ సరస్వతీ రూపాన్ని ధరించాడు. హంస శుద్ధ జ్ఞానానికి సంకేతం. చెడుని తొలగించి మంచిని స్వీకరించడం హంస యొక్క లక్షణం. ఆ క్షీరాన్ని స్వీకరిస్తోంది అని. హంస అంటే పక్షే కాదు, పరమాత్మ అని. హంసావతారాన్ని ధరించి బ్రహ్మగారికి తత్వోపదేశం చేశాడని కూడా మనకు భాగవత మహాపురాణం చెప్తోంది. ఆ పరమాత్మే మహాజ్ఞాని, మహాయోగి, సూర్యుడు, ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ వీణాధారి అయి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మొన్ననే మనం చూశాం మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి అని, సరస్వతి అవతారం ఆవిర్భవించినటువంటి రోజు అని. ఇలాగా ఈ మాఘమాసంలో చాలా పరమపావనమైనటువంటి దేవుని కడపలో తిరుమలకు అది ఆ స్థానం నుంచి అది గడప లాంటిది. ఒక ఇంటిలోకి గడప ఎలాగా ఒక మార్గమో అలాగనే దేవుని కడప, కడప అనేది గడప నుంచి వచ్చి దేవునికి సంబంధించిన దేవుడంటే ఎవరు? శ్రీయపతి శ్రీమన్నారాయణుడు, శ్రీనివాసుడే. అలాంటి ఆ శ్రీనివాసుని స్థానానికి రావటానికి ఆ దిక్కు నుంచి ఉన్నటువంటి స్థానంగా చెప్పారు. అక్కడనే శ్రీవారు ఆవిర్భవించి భక్తజన మనోభీష్ట సిద్ధిని కలిగిస్తూ ఉన్నటువంటి ఆ క్షేత్రంలో వార్షికంగా బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దానిలో ఈ రోజున ఆ హంసవాహనం వీణాధారి అయి, అదిగో ఆ స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటే, వీణ మన శరీరంలో సుషుమ్నా నాడికి సంకేతం అన్నారు. బ్రహ్మగారికి సరస్వతికి కూడా హంసయే వాహనం. శ్రీనివాసుడు సకల దేవతా స్వరూపుడు కాబట్టి తానే విద్యాధిదేవత అయిన సరస్వతీ రూపంలో ఉండి జ్ఞానస్వరూపమైన హంస మీద కూర్చొని విహరిస్తాడు. ఆ వేద రుక్కులన్నీ కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేద వాన్మయానికి ప్రాతిపదికమైనటువంటి ఆ సరస్వతీ నదీ తీరం, సరస్వతిని నదీ ప్రవాహంగా కూడా వేదం చెప్తోంది. ప్రణో దేవి సరస్వతి అని ఆ వేద సూక్తాలు చెబుతాయి. హంస పైన ఉండే స్వామి కూడా ఒక హంసే వాహనంగా ఆ పైన ఉండేటువంటి రూపం. ఇలాగా ఒకే స్థితులతో రెండు రూపాలతో దర్శనమిస్తూ ఉన్నారు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని మనకు భగవచ్శాస్త్రం చెప్తోంది. ఆ పరమాత్మ హంసస్వరూపుడు. అందుకనే పరమహంస
పరమహంస పరివ్రాజకాచార్య అంటూ ఉంటాం మనం యతీశ్వరులను. మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో యతులకు ఉన్నత స్థానం ఇచ్చారు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం 4 ఆశ్రమాలు. మానవుడు ఉత్తీర్ణుడై వికాసాన్ని పొంది అనేక జన్మలలో వాడు చేసినటువంటి సకల దోషాలను పోగొట్టుకొని ఉన్నతమైనటువంటి స్థానం చేరటానికి, జ్ఞాన వికాసం పొందటానికి కర్మాచరణ చేస్తూ, అదిగో ఆ భక్తితో భగవానుణ్ణి స్తుతించి కీర్తించి తరించిన వాగ్గేయకారులు, అలాగనే చండవాద్యాలు, నాద విన్యాసాలు, ఇవన్నీ కూడా భగవంతునికి ప్రీతిపూర్వకంగా మనకు వచ్చిన విద్యను భగవదర్పణం చెయ్యాలట. స్వామి, భగవతో బలేన, భగవతో వీర్యేన, భగవతస్తేజస, భగవత కర్మణ, భగవతానుగ్రహీతో, భగవతానుధ్యాతో, భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం అని అర్చకస్వాములు బలమంత్రాన్ని పఠిస్తారు. పంచరాత్ర ఆగమోక్త ప్రక్రియగా ఈ బ్రహ్మోత్సవాలు దేవుని గడపలో జరుగుతాయి. నీ అనుగ్రహం చేతనే నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం కలిగింది శ్రీనివాస, వెంకటేశ. అదిగో ఆ రూపాన్ని చూస్తేనే ఒక తన్మయత్వం కలుగుతుంది. ఆ వాద్య విశేషం మన మనస్సుని ఏకాగ్రం చేయటానికి, రకరకాలుగా బహుముఖీనంగా నడిచేటువంటి మనస్సుని ఏకాగ్రం చేస్తే ఆ భగవత్తత్వం అర్థమవుతోందిట. జీవతత్వం తెలియాలి, ప్రకృతి తత్వం తెలియాలి, పరమాత్మతత్వము తెలియాలి. తత్వహిత పురుషార్థాలు తెలుసుకోవటమే అర్ధపంచక జ్ఞానంతో నిలవటమే మానవ జన్మకు సార్థకత. అంతేగాని ఏదో ఆహార నిద్రాభయ మైథునాన్ని సామాన్యమేతత్ పశుభిర్నరానాం అన్నట్లుగా ఆహారంలో, నిద్రలో, సంతానాన్ని పొందటంలో దీనితోనే తృప్తి పడితే అది మానవ జన్మకు సార్థకం కాదు అని మనకు శాస్త్రాలు ప్రబోధిస్తాయి. అందుకనే ఆ విద్యలు మనకు చతుర్దశ విద్యాస్థానములు చెప్పారు వేద వాంగ్మయంలో. 4 వేదాలు ఉన్నాయి మనకు: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు. 4 ఉపవేదాలు ఉన్నాయి: ఆయుర్వేద, ధనుర్వేద, స్థాపత్య వేద, గాంధర్వ వేదములు, ఇలాగ ఉపవేదములు ఉన్నాయి. వేద అంగములు ఉన్నాయి: శిక్షా, వ్యాకరణ, ఛందో, నిరుక్త, జ్యోతిష, కల్పసూత్రములని షడంగములు అని అంటారు. షట్శాస్త్రములు ఉన్నాయి. ఈ షట్శాస్త్రములు ఈ కణాదులు అనేటువంటి ఋషి వైశేషిక దర్శనములు అన్నారు, శాస్త్రములు అన్నారు, దర్శనం. ఇలాగా ఆ షడ్దర్శనములు 6 అని అన్నమాట. సాంఖ్యం, కపిల మహర్షి సాంఖ్య దర్శనం, యోగ దర్శనం పతంజలి. ఇలాగా సాంఖ్యయోగములు, న్యాయ వైశేషికములు గౌతమ మహర్షి న్యాయ దర్శనం అన్నారు. పూర్వమీమాంస జైమిని, ఉత్తరమీమాంస బాదరాయణ మహర్షి. ఇలాగ షడ్దర్శనాలు. ఇలాగ మనకు 14 విద్యాస్థానములు అన్నారు. పురాణ వాంగ్మయం 18 పురాణాలు ఉన్నాయి. పురాణం ఇలాగా ఈ చతుర్దశ విద్యాస్థానములు. ఇవన్నిటికీ మూలమైనటువంటిది ఈ స్రోతస్సు. మనం సరస్వతీ రూపంలో ఇన్నిటిని భావన చెయ్యాలి. పరమహంస పరివ్రాజకులైనటువంటి వారు ఈ విద్యా స్థానాన్ని చక్కగా గ్రహించి అటు పిమ్మట ఆ పరమాత్మ తత్వాన్ని లోక విషయాల నుంచి వేరు చేసి, లోక భావనల్ని ఛేదించి పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఆయన ఎందే మనస్సుని ఉంచి తెలుస్తారు. కాబట్టి వారిని పరమహంసలు అని అంటారు. దానిలో కూడా కుటీచక, బహూజక, హంస, పరమహంస అని ఆయా స్థానములు వారు పొందేటువంటి ఆయా
అంతరంగ సంబంధమైన ఆంతరంగికమైనటువంటి అనుభవాన్ని బట్టి ఆ గ్రేడు లభిస్తోందన్నారు. హంసస్థితి వేరు, పరమహంస స్థితి వేరు. కుటీజక బహూదక అంటే ఒక గృహాన్ని నిర్మించుకొని అక్కడనే ఉంటూ సాధన చేస్తూ నారాయణ పరాయణో నిర్ద్వంద్వో అని నారాయణ పరాయణత్వాన్ని కలిగి ఒకే చోట ఉంటే కుటీజక. అనేక తీర్థాలని సందర్శిస్తూ అన్నిటిలో కూడా వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని గీతాచార్యుడు ప్రబోధించినట్టుగా అన్ని చోట్ల ఆయా తీర్థములు తీర్థం కుర్వంతి తీర్థాన్ని తరింపచేయడం, దాటించడం అట. తీర్థం అనేదానికి అర్థం తరణము, దాటడం. అలాగా ఆ జ్ఞానం అనేటువంటి ప్లవం ఆ తెప్పతో దాటటము. ఇలాగా బహూదకాహ అనేక తీర్థాలని సందర్శిస్తూ వారు పరమాత్మ యందే మనస్సుని నిలుపుతారు. హంస, ఈ హంస స్థితి చాలా గొప్పదిట. అంటే ఈ హంస స్థితికి వెళ్ళినటువంటి వారు కేవలం ఆ పరమాత్మ తత్వం మీదనే మనస్సు నిలుపుతారు. అదిగో ఆ హంసతత్వాన్ని అన్నమయ్య చక్కగా గానం చేస్తారు. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. అనువున కమల విహారమే నెలవై కొనరి ఉన్నదిదే ఒక హంస. అనుగుణ కమల విహారమే నెలవై కొనరి ఉన్నదిదే ఒక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదే ఒక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదే ఒక హంస, ఉనికి ఉన్నదిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. పాలు నీరు వేపరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస. పాలు నీరు వేర్పరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస. పాలుబడిన ఈ పరమహంసముల పోలినున్నదిదే ఒక హంస. పాలుపడిన ఈ పరమహంసముల పోలినున్నదిదే ఒక హంస, పోలినున్నదిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. కడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస.
కడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిది ఒక హంస కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిదే ఒక హంస ఒడలు పెంచెనిదే ఒక హంస దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస ఉబ్బు నీటిపై ఒక హంస. హంసతత్వాన్ని అద్భుతంగా వర్ణించాడు పదకవిత పితామహుడు. ఆ హంసతత్వం, ఒక హంస అనేటువంటి స్వరూపాన్ని ఆవిష్కరించిన అపురూపమైనటువంటి సంకీర్తన మనం విన్నాం. ఆ హంస మీద ఆసీనుడైనటువంటి వీణాపాణి అయినటువంటి పరమాత్మ పరమపురుషుడు చాలా విచిత్రమైనటువంటి రూపాలతో సంచరిస్తాడు. అదిగో ఆ రూపాన్ని చూసిన ఆనందంలో తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఆ మృకండు మహర్షి, అలాగనే బాహుదా నదీ తీరం, ఇదంతా కూడా శంఖలిఖితులనేటువంటి ఋషులు తపస్సు చేసినటువంటి స్థానం. ఇంకా అనేక విశేషాలతో కూడినటువంటిది. అక్షీణ విజ్ఞానదక్ష యోగీంద్ర సంరక్ష రయేక్షణ యాక్షరాజ నిత్యాయ విబుధ సంస్కృత్యాయ శోభనకృత్యాయ సత్యాయ కేవలాయ. ఎలాగా అద్భుతంగా యోగిశ్రేష్ఠులని రక్షించే దయామయమైనటువంటి చూపులు కలిగినటువంటి వాడు, నిత్యుడు, దేవతల చేత స్తోత్రం చేయదగినటువంటి వాడు, గజరాజుకి వరాలనిచ్చినటువంటి వాడు, తరుణేందు కోటీర తరుణీకృత స్తోత్ర పరితోష చిత్తాయ పావనాయ కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ శుక్రశిష్య వినిర్మూలన క్రియాయ శక్రముఖదేవ భయభంగ విక్రమాయ పక్షివాహాయ శ్రీవత్సలక్షణాయ శ్రీనివాస పరబ్రహ్మణే నమోస్తు అంటారు. ఎంత అద్భుతమైనటువంటిది స్వామి. ఆ దివ్య రూపాన్ని దర్శించి ఆనంద కర్పూర నీరాజనాలు తాము ఉన్న చోట నుంచే సమర్పణ చేస్తూ భక్తులు పరమానందాన్ని పొందుతారు. అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరతత్వం మన కనుల ఎదుట ఇలాగ సాక్షాత్కరిస్తారు. భాగవతంలో ధ్రువుడు కూడా ఇలాగనే అంతర్యామి దర్శనం చేస్తూ ఉంటాడు. కానీ ప్రత్యక్షంగా దర్శనమిస్తే గుర్తించలేకపోతే ఆ శ్రీహరి ఆ శంఖాన్ని అలాగ స్పృశింపజేస్తే ఎంత ప్రవిశ్య అని అద్భుతమైన స్తోత్రం చేస్తాడు ధ్రువుడు శ్రీమద్ భాగవతంలో. అందుకనే మనకు ఈ రూపాన్ని మనం హృదయంలో ధారణ చెయ్యాలి అని మురహరాయ పరమపురుషాయ నిజభక్త సులభాయ సుముఖాయ సువ్రతాయ మృగనగరాంగాయ పన్నగరాజ శయనాయ దురిత దూరాయ సింధురహితాయ నగ సముద్ధరణాయ నందగోపసుతాయ భావనాతీతాయ భావనాయ దేవదేవేశాయ దివ్య చరిత్రాయ జితదైత్యనికరాయ చిన్మయాయ పూర్ణకామాయ కారుణ్యభూషణాయ నలినదలలోచనాయ జనార్దనాయ రఘుకులాబ్ధిసోమాయ పరాత్పరాయ వెంకటేశాయ భూవిభవే నమోస్తు అని మురుడనేటువంటి వాణ్ణి సంహరించిన పరమపురుషుడు తన భక్తులకు అందుబాటులో ఉండేటువంటి వాడు, ప్రసన్నమైనటువంటి వాడు, గజరాజరక్షకుడు, ఆదిశేషుడి మీద పవ్వలించేటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు. ఆ వెంకటేశునికి అట్టి స్వామికి నమస్కారము అని అంటారు. ఆ మనోహరమైనటువంటి నిగమాంతవర్ణిత మనోహర రూప దశ దిశా పరిపూర్ణ దైత్య దమన దురిత నివారణ దుఃఖ వినాశన భవబంధవ మోచన పరమపురుష ఘన ఘనాఘన వర్ణ కారుణ్యసాగర సర్వం సర్వం సహా సార్వభౌమ రాజీవనేత్ర ధర్మధురీన వైకుంఠ సనకాది సేవిత చరణ పద్మ శేషగిరివాస పీత కౌశేయ వసన పావన చరిత్ర కేకి పింఛావతంస
జగదవనకృత్య భక్తవత్సల పరేశ నమిత సురలోక తే శరణంగతోస్మి అని ఉపనిషత్తుల చేత కీర్తితమైన రమ్యమైనటువంటి పరమ సౌందర్య స్వరూపం కలిగినటువంటి వాడు, పాపాలని పోగొట్టే పరమపురుష, దట్టమైన మేఘం లాంటి శరీరం కలిగినటువంటి వాడట, ధర్మరక్షకుడు. ఆ శ్రీనివాస శరణు శరణు అని అన్నమాచార్యుల వారు సంస్కృతంలో గానం చేసిన సంకీర్తనకు తెలుగులో పద్యాలని అనువదించారు ముదివర్తి వారు ముచ్చటగా. అలాంటి అదిగో సూర్య చంద్రాదులని తన శిరస్సున ఆభరణాలుగా చేసుకున్నటువంటి స్వామి ఈ సరస్వతి నదీ ప్రవాహ రూపంలో ఉంటుంది. ఆ సరస్వతి కూడా తపస్సు చేసి 7 కొండల రేడు చెంత స్వామి పుష్కరిణిగా వచ్చిందని కూడా మనకు పురాణాలు చెబుతాయి. అలాంటి సరస్వతి రూపంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తే మనకు విద్యాలాభం కలుగుతుంది. సదసద్వివేచన కలిగించాలి విద్య అనేటువంటిది. ఇప్పటికి కూడా మనం ఏదైనా చదువు ప్రారంభించేటప్పుడు విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని అంట. ఈ విద్యా అధిష్టాన దేవత ఆ స్వరూపాన్ని మనం చక్కగా భావన చేస్తే వివేచన కలుగుతుంది. విద్యకు ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే వివేకం కలగాలి, వివేచన కలగాలి. విద్య యోగ ఒసగు వినయంబు అని. విద్య వల్ల వినయం రావాలట. వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాతి ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖమని మన ప్రాచీనమైనటువంటి భారతీయ సనాతన ఆర్ష హిందూ ధర్మంలో విద్యకు ఒక ప్రధాన స్థానం ఇచ్చారు. ఆ విద్యలని ఎవరికి తగినటువంటి విద్య వారు చక్కగా అధ్యయనం చేసేవారు. కొన్ని వేల లక్షల గురుకులాలు ఉండేవి. ఆ వ్యవస్థలన్నీ 200 సంవత్సరాల క్రితం అవన్నీ చాలా వరకు పోయినాయి. ఆ విద్యాస్థానాలలో వారు అనేక విద్యలు ప్రపంచానికి జ్ఞానభిక్ష ఇచ్చినటువంటిది, పెట్టినటువంటిది మన భారతదేశమే. 1500 సంవత్సరాల క్రితమే నలంద, తక్షశిల ఇలాంటి విశ్వవిద్యాలయం అనేటువంటిది సార్థకంగా వచ్చినటువంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన భారతదేశమే. కొన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసేవారు. అలాంటి ఆ భారతీయ విద్యా విధానం చాలా విశేషమైనటువంటిది. అవగాహనతో చేసుకునేటువంటి విద్యని అది జీవితాంతం కూడా ఆచార్యాత్ పాదమాధత్తే పాదం శిష్యస్వమేధయ పాదం సబ్రహ్మచారీభ్య పాదం కాలక్రమేణ చ అని మనకు కొన్ని స్థితిని చెప్పారు. ఆ గురువు ఆచార్యులు ఒక్క భాగమే చెప్తారట. తర్వాత సొంత ఆలోచన దాన్ని వరవడిగా తీసుకొని అధ్యయనం చేయాలి స్వమేధయా. అందుకనే సతు మేధావి అని శ్రీమద్ రామాయణంలో కుశీలవులకు ఆ రామాయణాన్ని ఉపదేశిస్తాడు అని శ్రీమద్ రామాయణంలో వస్తాడు.